యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసు క్రీస్తు నామములో శుభములు. పాత నిబంధన గ్రంథాల పరిశోధన భాగములో ప్రస్తుతం బైబిలులో 8వ గ్రంథమైన రూతు గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ రూతు గ్రంథం గొప్ప అద్భుతమైన ప్రేమ వృత్తాంతాన్ని కలిగి ఉంది. ఈ ప్రేమ వృత్తాంతము విమోచనకు సాదృశ్యంగా ఉందని గత పాఠములో మనం నేర్చుకున్నాం. అందును బట్టే ఇది అద్భుతమైన విమోచన పుస్తకంగా పిలువబడుతోంది. ఇశ్రాయేలు చరిత్రలో వారు ఆత్మీయంగా అంధకార స్థితిలో ఉన్నప్పుడు మరియు న్యాయాధిపతులు వారిని ఏలినప్పుడు ఈ ప్రేమ వృత్తాంతము జరిగింది. ఈ గ్రంథము అద్భుతమైన విమోచన పుస్తకంగా పిలువబడుతోంది. ఎందుకంటే ఈ గ్రంథములోని వృత్తాంతము మన రక్షణకు, మన విమోచనకు గొప్ప సాదృశ్యంగా ఉంది. ఈ ప్రేమ వృత్తాంతములో మన రక్షణ చక్కగా వర్ణించబడింది. నిర్గమాకాండములోనైతే మన పాప బానిసత్వానికి నిదర్శనంగా ఉన్న ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించబడడంలో మన రక్షణ వెల్లడించబడుతూ ఉంది. ఇక సంఖ్యాకాండములో మనం గమనిస్తే ఐగుప్తు నుండి బయలుదేరిన ఆ మొదటి తరము 40 సంవత్సరాలు అరణ్యములోనే తిరుగులాడుతూ తమ జీవితాన్ని ముగించారు. విశ్వాసి రక్షణార్థమైన పరమ కనాను ప్రవేశాన్ని యెహోషువ గ్రంథములో వారు స్వతంత్రించుకున్న కనాను సూచిస్తుంది. ప్రస్తుతం మన ధ్యానాంశమైన రూతు గ్రంథములో రూతు బోయజుల ప్రేమ వృత్తాంతములో దేవుని రక్షణ వెల్లడించబడుతుంది. తప్పిపోయిన ఒక కుటుంబం ద్వారా ఈ ప్రేమ కథ ప్రారంభమవుతుంది. కరువు దినాల్లో బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్లిన నయోమి తన భర్త, 2 కుమారులు మరణించిన తరువాత రూతు అను కోడలని వెంటబెట్టుకుని తిరిగి బెత్లెహేముకు రావడంతో ఈ గ్రంథము ప్రారంభమవుతుంది. ఈ గ్రంథములోని ముఖ్య వ్యక్తి ఎవరంటే రూతు. ఓర్పా వెనక్కి వెళ్ళిపోయింది. రూతు ఆశ్చర్యకరమైన ఒప్పందం కుదుర్చుకొని బెత్లెహేముకు తిరిగి వచ్చింది. రూతు నయోమి కుమారుని వివాహము చేసుకుని ఆ కుటుంబములో చేర్చబడిన తరువాత దేవుని యందు విశ్వాసము కలిగిన విశ్వాసిగా మారింది. అట్టి విశ్వాసాన్ని బట్టియే ఆమె బెత్లెహేముకు రాగలిగింది. నయోమి ఒకసారి తప్పిపోయి తిరిగి దేవుని యొద్దకు చేర్చబడిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు కూడా తన కృప ప్రేమలతో ఆమె కొరకు కనిపెట్టాడు. నయోమి కూడా తాను తిరిగి వచ్చిన విషయాన్ని ఆయా సందర్భాల్లో అంగీకరించింది. రూతు దేవుని కుటుంబానికి చెందనిది అయినప్పటికీ ఆమె దేవుణ్ణి విశ్వసించిన కారణంగా దేవుని కృపను బట్టి దేవుని ఇంటిలో చేర్చబడే విశ్వాసులకు గుర్తుగా ఉంది. దేవుడు తన గొప్ప కృపను రూతు పట్ల కనుపరిచాడు. మొదటిగా ఆమె బోయజు పొలానికి వెళ్ళినప్పుడు లేవియాకాండము 19వ అధ్యాయము 9-10 వచనాల్లో వ్రాయబడిన రీతిగా పరదేశులు, పేదలు మొదలైన వారు పొందగలిగిన దేవుని దయను, సహాయాన్ని ఆమె యోదా బెత్లెహేము ప్రజల మధ్య పొందింది. ధర్మశాస్త్రాన్ని ఎరిగి అట్టి సహాయాన్ని పొందడం కోసం ఆమె వారి మధ్యకు వెళ్ళింది. విమోచకుడైన సమీప బంధువును రూతు గ్రంథం మనకు పరిచయం చేస్తుంది. నయోమి సమీప బంధువైన బోయజు బహు ఐశ్వర్యవంతుడు. ఎలీమెలకునకు బంధువైన బోయజు పొలములోనికి వెళ్లడమనేది రూతుకు ఎలా సంభవించింది? ఏదో అనుకోకుండా వెళ్ళిందా? లేదు. రూతు దేవుని ప్రణాళిక ప్రకారంగానే వెళ్ళిందని మత్తయి 1వ అధ్యాయములో నుండి మనం తెలుసుకోవచ్చు. బోయజుకు చెందిన పొలానికి రూతు వెళ్లడం, బోయజు రూతును వివాహం చేసుకోవడం, ఆమె దేవుని ఇంటిలో చేర్చబడడం మొదలగు విషయాలు మెస్సియా రాకకు మార్గం వేశాయి. ఈ విధంగా దేవుడు రూతును తన దయా సంకల్పములో జ్ఞాపకం చేసుకున్నాడు. బోయజు పొలానికి వెళ్లిన రూతు పట్ల వారు ఎంతో దయతో, గౌరవముతో వ్యవహరించారు. బోయజు పొలానికి రాగానే అతడు తన పనివారిని ఉద్దేశించి
దేవుడు మీకు తోడైయుండునుగాక అన్నాడు. వెంటనే వారు అతనిని దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అని బదులు పలికారు. వారి మధ్యనున్న సంబంధం ఎంత ఆరోగ్యకరమైనదో, వారి మధ్యనున్న రూతును చూచి అతడు, ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు. అతడు అక్కడ ఆమెను చూచినంతనే ఆకర్షితుడయ్యాడు. సౌందర్యవంతురాలైన రూతు వారి మధ్య పరిగె ఏరుకుంటూ ఉండడం అతడు చూశాడు. రూతు అను పేరుకు సౌందర్యం లేక గులాబీ మొగ్గ అని అర్థం. అతడు ఆమెను చూస్తూనే ఎంతో ప్రేమానురాగాలచే నింపబడ్డాడు. గనుక అతడు తన చేను కోయవారి మీద ఉంచబడిన పనివానిని ఆమెను గూర్చిన వివరాలు అడుగుతూ ఉండగా, అప్పటికే రూతును గూర్చి తెలుసుకున్న ఆ పనివాడు ఆమెను గూర్చి బోయజుకు చెప్పాడు. ఈ రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం గమనిస్తే, బోయజుకు ఆమె ఎడలగల ఆసక్తి వెల్లడవుతూ ఉంది. బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో పరిగె ఏరుకొనుటకు పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అప్పుడామె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశీనైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. దేవుడైన యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీ వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అని ఆమెను ఆశీర్వదించాడు. ఆమె దేవుని ఆశ్రయించింది అనే సత్యాన్ని బోయజు గ్రహించాడు. అతడు ఆమెను ఎంతగానో ప్రేమించిన హేతువుచే తనతో పాటు ఆమెకు మధ్యాహ్న భోజనము ఏర్పాటు చేశాడు. ఇంకా ఆమె పరిగె ఏరుకొనడానికి తమ చేనులో నుండి వారి వెనుక కొన్ని పనలు పడవేయమని పనివారికి ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అనేక రీతులు అతడు ఆమె ఎడల తన ఆసక్తిని కనుపరిచి, ఆమె తన ఇంటికి చేరుకున్నప్పుడు ఆమె ఏరుకున్న వాటిని తన అత్తకు చూపించింది. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవు ఎక్కడ పరిగె ఏరుకుంటివి, ఎక్కడ పనిచేసితివి, నీయందు లక్ష్యముచ్చినవాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేశానో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితినో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగలవారిలో ఒకడని చెప్పగా, మోయాబీరాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెను అనెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనపడకపోవుట మంచిది అనెను. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తుల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ఇక 3వ అధ్యాయములో రూతు బోయజునొద్దకు వెళ్లి విమోచన ధర్మం జరిగించమని కోరడానికి నయోమి రూతును సిద్ధపరిచి పంపించింది. ఆమె తనకు బోధింపబడ్డ ప్రకారము ఆ రాత్రి బోయజు దగ్గరికి వెళ్లి తన మనవి చేసింది. అప్పుడు బోయజు ఎలిమెలికునకు కలిగి ఉన్న వేరొక సమీప బంధువును గూర్చి తెలియపరిచి, నీకు ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన యెడల యెహోవా జీవము తోడు, నేనే నీకు
బంధువుని ధర్మము జరిపెదనని రూతుకు వాగ్దానం చేశాడు. తిరిగి ఉదయమైనప్పుడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజముపై పెట్టి ఇంటికి పంపించాడు. బోయజు రూతును ప్రేమించాడు. ఆమెను యోగ్యురాలిగా ఎంచాడు, అభిమానించాడు. ఆమెకు సమృద్ధిగా సహాయం చేశాడు. విమోచన వాగ్దానాన్ని అనుగ్రహించాడు. అందుచేతనే ఈ ఇరువురి పేర్లు మత్తయి సువార్త 1వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి పట్టికలో గమనించగలం. బోయజు రూతును ప్రేమించాడు. పరదేశీగా వారి మధ్యకు చేరిన రూతును అన్ని విధాల బోయజు ప్రోత్సహించాడు. ఆమె అవసరతలకు సరిపడే ఆహారాన్ని సరఫరా చేశాడు. చివరకు ఆమెకు విమోచన ధర్మాన్ని నెరవేర్చడానికి కూడా అంగీకరించాడు. 4వ అధ్యాయములోని విషయాలను ధ్యానించుకోబోతున్నాం. రూతుకు వాగ్దానము చేసిన రీతిగా 4వ అధ్యాయము ప్రారంభంలో బోయజు పురద్వారానికి వెళ్లి ఆ ఊరి పెద్దల ఎదుట నయోమికి చెందిన మరి యొక్క దగ్గర బంధువును పిలిపించాడు. ఆ దినాల్లో ఏదైనా ఒక సంగతిని స్థిరపరచడానికి లేదా పరిష్కరించడానికి 10 మంది పెద్దల ఎదుట ఈ విధంగా పురద్వారం వద్ద సభ తీర్చేవారు. అప్పుడు బోయజు తాను పిలిచిన నయోమి యొక్క దగ్గర బంధువుతో 4వ అధ్యాయము 3వ వచనములో, మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలకుకు కలిగిన భూభాగాన్ని అమ్మివేయుచున్నది గనుక నీవు చెవిలార వినున్నట్లు నేనొక సంగతి తెలియచేయవలెనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. దానిని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువు ఎవడును లేడు. నీ తరువాత వాడను నేనే అని ఆ బంధువుతో అనెను. అందుకతడు నేను విడిపించేదనెను. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున రూతు అను మోయాబీరాలి అద్దు నుండి దాని సంపాదించవలెనని చెప్పగా ఆ బంధువుడు, నేను దాన్ని విడిపింపలేను అని చెప్పాను. ఇక్కడొక విషయం ఏమిటంటే, అతడు రూతును చూడలేదు, రూతును కూడా ఎవరి ఎదుటికి రాలేదు. ఈ విధంగా బోయజు రూతును 3వ అధ్యాయము 10వ వచనములో కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని 3వ అధ్యాయము 11వ వచనములో ఆమె యోగ్యతను గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా ఆ దగ్గర బంధువు రూతును చూచి ఎరుగని కారణాన ఆమెను అంగీకరించలేదు. అదేవిధంగా రూతు నయోమి ఇద్దరు కూడా బోయజు ఎడలనని నమ్మకము కలిగి ఉన్నారు. నయోమి యొక్క సమీప బంధువు తాను రూతును వివాహం చేసుకుంటే తన అసలు స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటానేమో అని భయపడి రూతును విడిపించే బాధ్యతను లేక హక్కును బోయజుకు అప్పగించేశాడు. అప్పుడు బోయజు ఆ ఊరి పెద్దల ఎదుట తాను రూతును విడిపించగలనని అంగీకరించాడు. ఇది విమోచన విధానం. విమోచించుట అనగా తిరిగి తెచ్చుట, తిరిగి కొనుట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో మరి యొక్క విమోచన దృశ్యాన్ని మనం చూస్తాం. ఆ వాక్య భాగములోనున్న ప్రతిదీ ఆ సింహాసనము చుట్టూ ఉండడం అంటే అన్నిటికీ ఆ సింహాసనము కేంద్రంగా ఉంది. అక్కడ గొప్ప దుఃఖాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనములో ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా అని వ్రాయబడింది. ఆ గ్రంథము ఏమిటంటే 7 ముద్రలు వేయబడిన కాగితాల చుట్ట, పుస్తకాల చుట్ట. ఆ పుస్తకపు చుట్ట ఏమిటంటే తీర్చబడవలసిన ఆమె అప్పులు. అయితే అది ఎంత గొప్ప మొత్తమో అనేది అక్కడ తెలియబడలేదు. ఆమె అప్పులన్నీ తీర్చ నర్హత కలిగిన యోగ్యుడెవడు అక్కడ కనబడనందున పరలోకములో గొప్ప దుఃఖం కనబడుతూ ఉంది. మానవాళి యొక్క పాపరుణం తీర్చగల దాత ఎవరు ఎక్కడ లేనందున అంతటి శోకం పరలోకములో కనిపిస్తుంది.
అయితే అట్టి సమయములో గొప్ప శుభవార్త ప్రకటించబడింది. అదేమంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అన్నంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి అని వారు కొత్త పాట పాడుతున్నారు. ప్రకటన గ్రంథములో వివరించబడిన విమోచన విధానం, రూతు గ్రంథములోని విమోచన విధానము 2 ఒకటే. బోయజు రూతును చట్టబద్ధంగా విమోచించాడు. ఇంకా 2 విధాలుగా రూతును విమోచించాడు. 1, ఆమె అప్పులన్నీ తీర్చివేశాడు. 2, ఆమెతో తాను సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకున్నాడు. అంటే ఆమెను వివాహం చేసుకొని దేవుని ఇంటిలో భాగస్థురాలిగా చేశాడు. ఈనాడు దేవుని ఇంటిలో చేర్చబడిన నీకు నాకు యేసుక్రీస్తు మరణం, శిలువ త్యాగము ద్వారా విమోచన కలిగింది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తాను మన కొరకు చిందించిన రక్తముతో మనలను కొని నాశనానికి పోతున్న మనలను తిరిగి వెనుకకు తెచ్చాడు. ప్రారంభంలో మానవుడు దేవునితో పరిపూర్ణమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఈనాడు జరుగుతున్నట్టుగానే తన ఇష్టాలను ఎన్నుకొని తన స్వచిత్తానుసారంగా నడుచుకునే ఆనాడు కలిగి ఉంటూ దేవునిలో నుండి తొలగిపోయే మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆ విధంగా దేవుని నుండి ఎప్పటికీ తొలగిపోయి నిరంతర ఎడబాటును పొందాడు. అయితే అప్పటి నుండి దేవుడు మనిషిని తిరిగి తనతో చేర్చుకోవడానికి వెదుకుతూనే ఉన్నాడు. ఏ విధంగా దేవుడు మనిషిని తనతో సమాధానపరుస్తూ ఉన్నాడంటే, అపోస్తులుడైన పేతురు చెప్పినట్లుగా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని నిర్దోషము నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు అంటున్నాడు. అయితే యేసు ప్రభు ద్వారా కలిగే ఇట్టి విమోచనను ఎట్లు మనం పొందగలం? మన కోసం మరణించి తిరిగి లేచిన యేసుప్రభు మన హృదయ ద్వారాలను తట్టుచుండగా ఆయన మనలను రక్షించడానికి, మన పాపాలను తీసివేయడానికి మరణించి తిరిగి లేచాడనే సత్యాన్ని మనము విశ్వసించి ఆయనను రక్షకునిగా మన జీవితాల్లోనికి ఆహ్వానించినప్పుడు, మన హృదయములో ఆయన్ను ప్రభువుగా రాజుగా చేర్చుకున్నప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. మన జీవితము యావత్తు ఆయనకు చెంది ఉంటుంది. అప్పుడు ప్రభువుకు మనకు మధ్య ప్రేమ బాంధవ్యం ఏర్పడుతుంది. ఆ విధంగా ఆయన మన పెండ్లి కుమారుడై మనము ఆయన వధువై ఉంటాం. ఇక మన విమోచన కొరకైన నిరీక్షణను మనం ఏ విధంగా పొందగలము? లేక మన విమోచన యొక్క నిరీక్షణ ఎక్కడ అంటే, దేవుని కృపయే మన నిరీక్షణకు ఆధారమయ్యుంది. రూతు గ్రంథములో నెరవేర్చబడిన ధర్మశాస్త్రపు నియమాల్లోనే దేవుని కృప ఇమిడి ఉంది. ధర్మశాస్త్రములో వ్యక్తపరచబడిన మన విమోచన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ద్వారానే నెరవేర్చబడుతుంది. ఈ గ్రంథము సామాన్య విధానానికి భిన్నంగా ఉంది. ఏమంటే, ఒక స్త్రీ కొరకైన తన ఉద్దేశాన్ని, కోరికను ఒక పురుషుడే మొదటిగా ఒక అడుగు ముందుకు వేసి
వెల్లడిస్తాడు సాధారణంగా. అయితే రూతు ముందుగా బోయజును విమోచన కొరకై కోరింది. సరిగ్గా ఇదే విధంగా యేసుక్రీస్తు ద్వారానైన విమోచనను మొదటిగా మనిషే కోరుకోవాలి. అప్పుడు ప్రభు మనలను రక్షిస్తాడు. అయితే తన రక్షణ సందేశాన్ని మనకు పంపించేది ముందుగా ప్రభువే గనుక ఎవరైతే ఈ రక్షణ వార్తను నమ్మి స్వీకరిస్తారో అట్టివారికి రక్షణ నిశ్చయత కలుగుతుంది. ఈ రూతు గ్రంథము నుండి అన్వయించుకోదగ్గ పాత్ర నయోమి. మొదటి అధ్యాయములో నయోమి మోయాబు దేశములో సంభవించిన పరిస్థితులను బట్టి దేవుణ్ణి నిందించింది. అయితే 4వ అధ్యాయము వచ్చేసరికి ఆమె రూతు బోయాజులకు కలిగిన సంతానాన్ని ఆమె ఒడిలో ఉంచడం ద్వారా యెహోవాను స్తుతించింది. ఇక్కడ నయోమి ఈనాటి సంఘానికి మరియు ఇతరులను విమోచించే ఒక మానవ సాధనానికి సాదృశ్యంగా ఉంది. ఎవరో ఒకరు విమోచన గురించి ఇతరులకు చెప్పనిదే వారు విమోచించబడలేరు. ఎవరో ఒకరు ఈ విమోచన స్వార్థను చెప్పాలి. ఇక్కడ నయోమి ఇతరులకు విమోచనను గూర్చిన స్వార్థను చెప్పే వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. ఆమె దేవుని ప్రేమను, ఆయన కృపను, ఆజ్ఞలను రూతుకు వివరంగా బోధించింది. తద్వారానే రూతు తన విమోచకుడైన బోయజు దగ్గరకు వెళ్లి విడిపించబడ్డది. ఈ దినాన కూడా సంఘము సువార్తను విమోచన సందేశము ద్వారా ఈ లోకాన్ని విడిపించడానికి ప్రయాసపడాలి. ఈ రూతు గ్రంథములో మరొక ప్రాముఖ్యమైన అంశం దేవుని కృప. రూతు జీవితములో అనేక విధాలుగా ఇటువంటి కృపను మనం గమనించగలము. ఆమె బోయజును వివాహము చేసుకుని ఓబేదును కన్నది. ఈ ఓబేదు దావీదుకు మునితాతగా ఉంటున్నాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు యొక్క వంశావళికి మూల పురుషుడిగా ఉన్నాడు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, రూతు తన నైపుణ్యం ద్వారా విమోచించబడలేదు గాని బోయజు ఆమెను ప్రేమించాడు. ఆయన స్వాస్థ్యము ద్వారా కొని ఆమెను వివాహము చేసుకుని దేవుని కుటుంబంలోనికి చేర్చాడు. ఇక్కడ బోయజు ప్రేమ దేవుని యొక్క విమోచన ప్రేమకు సాదృశ్యంగా ఉంది. గనుక ఈ రూతు గ్రంథములో అన్వయించుకోవలసిన ముఖ్య సందేశం ఏమిటంటే, రూతు దేవుని కృపచేతనే విమోచించబడింది. రూతు దేవుని ప్రేమ చేతనే విమోచించబడింది. ఈ ప్రేమ మరియు కృప అనేవి దేవుని వాక్యము ద్వారానే వ్యక్తపరచబడుతున్నాయి. కాబట్టి నీవు నేను రూతు వలె విమోచించబడుటకు కారణాలైన దేవుని ప్రేమ, దేవుని కృప అనే ఈ రెండు దేవుని వాక్యములోనే మన కొరకు బయలుపరచబడ్డాయి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన సంఘమైన నిన్ను నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించి తన రక్తాన్ని వెలగా పెట్టి నిన్ను నన్ను విమోచించి తన సొత్తుగా చేసుకున్నాడు. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, మరి నీవు యేసుక్రీస్తు నామములో విశ్వాసముంచి ఆయనను నీ హృదయములో చేర్చుకొని ఆయన ద్వారా నీవు విమోచించబడ్డావా? నీ పాపాలు పరిహరించబడ్డాయా? ఈ విధమైన అనుభవం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో మీ ఆత్మ ద్వారా మీ వాక్యముతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ఎందరి జీవితాల్లోనికి మిమ్ములను రక్షకునిగా, ప్రభువుగా ఆహ్వానిస్తున్నారో మా ప్రియులను మీ బిడ్డలుగా అంగీకరించుమని, వారి పాపాల నుండి వారిని విమోచించుమని, సాతాను శక్తుల నుంచి విడుదల అనుగ్రహించుమని మీ బిడ్డలుగా అంగీకరించి మీ నిత్యరాజ్యములో ప్రియ బిడ్డలకు కావలసిన కృపను ప్రసాదించుమని, మా శ్రోతలందరినీ దీవించుమని మా కొరకై త్వరలో రానయుంటున్న యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.